స్కిజోఫ్రెనియా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? మ్యామ్ స్కిజోఫ్రేనియా అనేది తీసుకుంటే దిస్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ డిజార్డర్. అది డైరెక్ట్గా ఒక సిమ్టమ్తోని స్కిజోఫ్రేనియా అని చెప్పలేము. సో స్కిజోఫ్రేనియాలో 2 టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి. నెగిటివ్ సిమ్టమ్స్ ఉంటాయి, పాజిటివ్ సిమ్టమ్స్ ఉంటాయి. నెగిటివ్ సిమ్టమ్స్ తీసుకునే గనక ఇప్పుడు జనరల్గా మీరు సింపుల్గా అందరికి అర్థం కావాలంటే మనం జనరల్గా ఎలా ఉంటాం? పాజిటివ్ జనరల్గా బాధ వచ్చినప్పుడు బాధపడతాం, హ్యాపీ మూమెంట్ వచ్చినప్పుడు జనరల్ హ్యాపీగా ఉంటాం. అండ్ మార్నింగ్ లేవడం, బ్రష్ చేసుకోవడం, డైలీ రొటీన్స్ చేసుకోవడం, బోర్ కొట్టినప్పుడు మూవీ వెళ్ళడం లేదా మన వాళ్ళతో మాట్లాడడం, దీస్ ఆర్ ది జనరల్ నార్మల్. ఎవరైతే మనం నార్మల్ ఉంటామో. నెగిటివ్ సిమ్టమ్స్ అంటే ఇవన్నీ ఉండవు. సింపుల్. నెగిటివ్ సిమ్టమ్స్ అంటే వాళ్ళ ప్రపంచం వాళ్ళది, ఒక్కరే ఉండడం, ఎవరితో మాట్లాడకపోవడం, తనలో తను మాట్లాడుకోవడం, తనలో తను నవ్వుకోవడం, ఎప్పుడు డల్గా ఉండడం, డిక్రీజ్ సెల్ఫ్ కేర్ అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ కేర్ మీద వాళ్ళు పట్టించుకోకపోవడం. కొంతమంది నెయిల్స్ చాలా ఘోరంగా పెరుగుతాయి, ఇంతింత హైట్, వాళ్ళ హెయిర్ ఇంతింత హైట్. అండ్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ యూరినల్స్ అవన్నీ కూడా ఒక రెస్ట్ రూమ్లోకి వెళ్ళి చేయాలి అనే విధంగా కూడా వాళ్ళకి ఆ ఇన్సైట్ అనేది ఉండదు.